హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నెల్లూరు స్టైల్లో మామిడికాయ చేపల పులుసు అండ్ నా స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తాను. ఓకే అండి, చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి చేపల కర్రీకి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. గిన్నె పెట్టుకుని ఆయిల్లో వేడైన తర్వాత మిక్సీ కట్ చేసి మిక్సీ వేసుకోవాలి. రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ ఇది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. బెండకాయలు అయితే తీసి బాగుంటుంది అనేసి బెండకాయలు అయితే యాడ్ చేసుకున్నాను. ఫిష్ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ మెంతి పొడి అయితే కంపల్సరీ వేయాలండి. మెంతి పొడి అండ్ జీరా పౌడర్ అయితే వేసుకున్నాను. మెంతి పౌడర్ వేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎంత మామిడికాయలు వేసినా కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అందుకని చింతపండు పులుసు అయితే వేసుకున్నాను. వాటర్ ఇలా మసిలేటప్పుడు ఫిష్ అండ్ మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. కర్రీ అయితే ఇట్లా చిక్కగా ఉండాలి. అయితే కర్రీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మామిడికాయలతో ఉన్నది చిక్కగానే బాగుంటుంది. చింతపండు పులుసు కొంచెం పలుచగా బాగుంటుంది. ఇంక ఇక్కడ చికెన్ ఫ్రైకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పెనం పెట్టుకో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. కాకపోతే మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అప్పుడు అల్లం వెల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే సరిపోతుందండి. లిడ్ పెట్టుకుని ఫ్రై అయితే చేసుకోవాలి. త్వరగా అయిపోతుంది ఇట్లా చేసుకుంటే. ఇంక ఈ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో అయితే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే చికెన్ కూడా మంచి కుక్ అవుతుంది. చికెన్లో వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్లో నుంచి దిగిన వాటర్కే మంచిగా మగ్గిపోతుంది బాగా. ఇట్లా బాగా మగ్గిన తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను గరం మసాలా అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నదే వేస్తానండి. ఇంకా ఫైనల్గా మిర్చి, కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకుంటే మిర్చి రైస్లో కలిపి పెట్టుకున్న ఈ ఫ్రై కాంబినేషన్ పప్పుచారులో వేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా ఎండు కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నా. ఫైనల్గా ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఫ్రై పప్పుచారులో పెట్టుకున్న అట్లా మిర్చి చికెన్ పీసెస్ పెట్టుకుని తింటే అద్దరిపోతుంది అంతే. ఇంకా ఫైనల్గా యాలక్కాయల పౌడర్ అయితే వేసుకున్నాము. ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. ఆ రోజు నేను ఏదో చేస్తున్నాను, మా హస్బెండ్ అయితే వడ్డిస్తున్నాడు అందరికీ. ఇంక ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను. ఫిష్ కర్రీ అయితే ఒక మామిడికాయ ముక్క, ఒక బెండకాయ ముక్క, ఫిష్ పీసెస్ అట్లా రైస్లో పెట్టుకుని తింటే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు అమృతంలా ఉంది. పుల్ల పుల్లగా చాలా బాగుంది కర్రీ అయితే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ గ్లూకోజ్ వాటర్ తాగుతున్నామండి మా చిన్నబాబు నేనుని. ఇంకా అయిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాము. మార్కెట్లోనే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాము. అందుకే వీడియో అయితే షూట్ చేయలేదు.
ఇంకా ఫైనల్గా మార్కెట్ నుంచి తెచ్చుకున్న అయితే చూపిస్తున్నాము. ఇక్కడ మ్యాంగోస్ కూడా వచ్చినాయి, బాగుంటాయో లేవని మేము 1/2 kg తీసుకున్నాము. ఇంకా మార్కెట్ అంతా ఒక డబ్బాలో ఆర్గనైజేషన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు మనకి కూరగాయలకి అసలు టోకనే ఉండదు. ఇక్కడ అన్నీ సర్ది పెట్టుకున్నాను. నేను మార్కెట్కి ముఖ్యంగా దేవుని దగ్గర పువ్వుల గురించి అయితే వెళ్తానండి ఎక్కువగా. పువ్వులు కూడా తీసుకున్నాను. ఫైనల్గా మార్కెట్ అంతా సర్దేసిన, ఇంకా ఫ్రిడ్జ్లో ఆర్గనైజేషన్ చేసుకోవడం. ఇంకా అన్నీ ఇట్లా డబ్బాల్లో పెట్టుకుంటే నీట్గా 1 వీక్ 10 days వరకు నీట్గా ఉంటాయి ఫ్రెష్గా. ఇంకా మల్లెపూలు అయితే విడిపూలు తెచ్చుకున్నాను. మా లోహిత్ అడుగుతున్నాడు, ఎందుకు మమ్మీ ఇంత కష్టపడుతున్నావు, మాల కట్టినవి ఉన్నాయి అవి తెచ్చుకోవచ్చు కదా అనేసి అన్నాడు. మాల అయితే మూర 40 రూపీస్ 45 రూపీస్ చెప్తున్నారండి. ఇట్లా 2 సెటాకులు తెచ్చుకున్నాం, మంచిగా 30 రూపీస్కి వచ్చినాయి. 2 మూరలు పూలు వచ్చినాయి 30 రూపీస్కి. కాకపోతే కొంచెం కష్టపడాలి, ఇంటికి తెచ్చుకొని కొంచెం టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంక ఇది మరుసటి రోజు మార్నింగ్ పూజ వీడియో చిన్నగా క్లిప్ అయితే తీసినానండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్. ఓకేనా, ఉంటానండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. ఓకేనా, బాయ్.